ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అదృష్టం కొద్దీ ఈరోజు మీ చేతిలో మీరు కోరుకున్న పనులన్నీ ఉండబోతున్నాయండి. మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఎంతో ఆలోచనాత్మకంగా మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారు. ప్రతి పనిని కూడా మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎంతో ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ప్రతి పనిని లాభం వైపుకు తీసుకువెళ్ళగలుగుతారు. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ప్రతిదీ కూడా మీకు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారటమే కాకుండా మీరు అనుకోని విధంగా కూడా పనులన్నీ చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా మీకు రాబోతుందండి. ఈ రాశి వారు అన్ని రకాలుగా కూడా యోగదాయకమైన కాలాన్ని గడపగలుగుతారు. ఈరోజు మీరు ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనడం, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం కూడా మీకు ఎంతో మేలు చేయబోతుంది. ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా, అంటే చేనేత కార్మికులకు కానివ్వండి, రోజువారీ కూలీ పనులకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, వ్యవసాయదారులు అయినా సరే లేదా వడ్రంగి పని చేసేవారైనా సరే, అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు కోపాన్ని కానీ విసుగుని కానీ మీరు మనసులోకి తెచ్చుకోకుండా మీ పనుల పట్ల శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకపరిచినప్పటికీ కూడా మీరు వారి మాటలను పట్టించుకోకుండా మీరు మీ పనుల పట్ల శ్రద్ధను వహించడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈరోజు మీరు మీ బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అంటే మీరు ఏదైతే కుటుంబ భారాన్ని కానీ మీ యొక్క ఏదైతే ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయో వాటి పట్ల మీరు చక్కటి నిబద్ధతను కలిగి ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతాయుతంగా మీరు నెరవేర్చగలుగుతారు. అది ఎంత కష్టమైన పని అయినప్పటికీ కూడా భుజాల మీద వేసుకొని మీరు దానిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దాని వలన మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుందండి. అది కాకుండా మీరు మీ యొక్క బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకోలేక వాళ్ళు ఏ రకంగా మీరు ముందుకు వెళుతున్నారు అనే విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతారండి. అయితే చివరికి మీరు ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళ కోసమే చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యి చక్కటి సఖ్యత అనేది మీ మధ్య ఏర్పడటం, అంతేకాకుండా కుటుంబ విలువలు చక్కగా పెరగటం మీకు ఎంతో సంతోషాన్ని, అంతేకాకుండా మీరు ఇంకా ముందుకు వెళ్ళి అన్ని పనులను చక్కగా చేసుకునే ధైర్యాన్ని కూడా మీకు ఇవ్వబోతుంది. ప్రతి పనిని కూడా ఆలోచించి ప్రతి విషయంలో కూడా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే మిమ్మల్ని ఆలోచింపచేసే విధానాలు కూడా ఒక రకంగా మీరు చుట్టుపక్కల వాతావరణం నుంచి కానీ, మీరు గతంలో ఏదైతే నేర్చుకున్నారో ఆ పాఠాల నుంచి కానీ మీరు ఒక నిర్ణయం తీసుకునే విధానం అయితే ఉండబోతుంది. ఆ నిర్ణయాలు కూడా మీకు చక్కటి లాభాన్ని చేకూర్చబోతున్నాయి. అది మానసికంగా అయినా సరే, ఆర్థికంగా అయినా సరే అయినప్పటికీ కూడా మీరు చక్కటి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు కూడా మీరు ఎంతో సునాయాసంగా, ఎంతో చాకచక్యంగా, తెలివితేటలతో జరపగలుగుతారండి. ఎవరికైతే గత కాలం నుంచి ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ, స్థిర చరాస్తుల విషయంలో కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఆ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. మీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి పని ముందుకు వెళ్ళడం మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుందండి. పిల్లల ఎదుగుదల కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే ఎదుగుదల అంటే వారి ఎదగడం గురించి కాదండి, వారి కెరియర్లో వారు ఎలా సెటిల్ అవ్వాలి, వాళ్ళ చదువులు ఏంటి, లేకపోతే వారి జాబులు ఏంటి అనే విషయంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు సలహాలను తీసుకోవటం కానీ, వాళ్ళ కోసం మీరు కొన్ని ప్రణాళికలను వేసుకోవటం కానీ, లేదా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చుని చర్చించడం కానీ అది కూడా మీరు చేసుకుని ఒక అడుగు అయితే ముందుకు వేయగలుగుతారండి. అది కూడా మీకు ఒక రకంగా మానసిక సంతృప్తిని అయితే ఇవ్వబోతుంది.
అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు కోపాన్ని కానీ మీరు ఉద్రేకాన్ని కానీ మీరు ప్రదర్శించకూడదు. అట్లాంటి సమయం ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీరు కాసింత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీ కోపాలను కానీ మీ బాధను కానీ మీలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎదుటి మనిషిని మీరు ఒక మాట అనేస్తే దాని వలన మీరే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉండబోతున్నాయని ముందు జాగ్రత్తగా ఈ విషయం అయితే మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. చక్కటి అవకాశాలతో ఎంతో హుందాగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీకు కలిసొచ్చే కాలంగా ఉండబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో చురుగ్గా పూర్తి చేసుకోగలుగుతారు. లేని విధంగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీకు లభించే ప్రోత్సాహం మిమ్మల్ని మరింత ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా మీరు ప్రతి పనిని కూడా వారి యొక్క సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పనిలో చేయి పెట్టినప్పటికీ కూడా అది మీకు రాణింపుగా ఉంటుంది. మీకు ఎంతో యోగదాయకంగా అన్ని కలిసి రావడం జరుగుతుంది. మీరు ఊహించని రీతిలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఎంతో చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. కలలో కూడా ఊహించని విధంగా మీకు అదృష్టం అయితే తలుపు తట్టబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. గతంలో ఏవైతే ఒడిదుడుకులను చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడి మీ పనులన్నింటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయిలో మీ యొక్క ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. స్థిర చర ఆస్తులను కూడా మీరు చక్కగా సంపాదించుకొని మీకు ఒక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. అనుకోని రీతిలో అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరులు కావడం ఖాయం అనటంలో ఎలాంటి సందేహము లేదు. అన్ని రకాలుగా యోగం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుందండి. ప్రతి పని కూడా మీకు విజయం వైపుకే దారితీస్తుంది. మీరు తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయాల వల్ల మీకు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా చక్కటి గౌరవప్రదమైన స్థానం అయితే మీకు లభించబోతుంది. మీరు చేసే ప్రతి పని మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో ప్రశంసనీయంగా మీ యొక్క ప్రవర్తన అయితే ఉండబోతుందండి. అన్నింటా మీరు ముందంజలో ఉండడమే కాకుండా చక్కటి వాక్చాతుర్యంతో మీ పనులన్నిటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు చక్కటి యోగదాయకమైన రోజనే చెప్పవచ్చు. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు వెనుతిరిగి చూసుకునే అవకాశం అయితే లేకుండా ప్రతి పనిలో కూడా విజయం వెన్నంటే ఉంటుంది. మీరు ముందంజలో ఉండి అన్ని పనులను ఎంతో చాకచక్యంతో చక్కబెట్టగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా అన్ని రకాలుగా మీకు ఎంతో అనుకూలత అనేది ఉండబోతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకునేటప్పుడు మీ యొక్క తల్లిదండ్రులను కానీ మీ పెద్దలను కానీ వారి సలహాల మేరకు మీరు తీసుకోవటం వల్ల మీరు చక్కటి లాభాలతో మీ రోజునైతే ముగించగలుగుతారు. అంతేకాకుండా కొన్ని విషయాలలో మీరు వారి యొక్క సలహా మేరకు వెళ్ళడం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారండి. ఈ రోజు మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనటం, అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు జరుగుతుందండి. అది కూడా మీ యొక్క జీవితానికి ఎంతగానో మేలు చేయబోతుంది. అంటే మీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ లేదంటే మీ వ్యాపార విషయంలో కానీ లేదంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ అవి మీకు ఎంతగానో ఆ సలహాలు కానీ ఆ చర్చలు కానీ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. చక్కటి లావాదేవీలతో అన్ని రంగాలలో ఉన్నవారు కూడా ముందంజలో ఉండబోతున్నారండి. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా మీ పనులన్నిటినీ మీరు చక్కగా చక్కబెట్టుకొని మీరు ప్రతి పనిలో కూడా విజయం బాట వైపు వెళ్ళగలుగుతారు. అయితే మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని కించపరచాలని కానీ లేదంటే మీ యొక్క వ్యవహారాలన్నింటినీ చెడగొట్టాలని కానీ లేదు మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం చెయ్యాలని కానీ ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్తనైతే మీరు వహించవలసి ఉంటుంది. అటువంటి వారు మీకు ఎవరైనా ఎదురైనప్పుడు మీరు వారి మాటలను లక్ష్య పెట్టకుండా అంతేకాకుండా వారికి కాసింత దూరంగా ఉండి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు.
ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విద్యా రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలత చాలా అధికంగా ఉంటుందండి. మీరు రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, మీరు రాయబోయే విదేశీ విద్య కోసం పరీక్షలలో కానీ, లేదంటే మీరు తరగతి గదిలో పరీక్షల కోసమైనా కానీ రాసే వాటన్నిటిలో మీకు మంచి ఉత్తీర్ణత శాతం రావడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు, మీ గురువుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత స్థాయికి, ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రుల మాటలను కానీ, మీ గురువుల మాటలను కానీ పక్కకు పెట్టి మీ సొంత నిర్ణయాల మీద మీరు వెళ్లకుండా వారి యొక్క ఆదేశాల మేరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారండి. అయితే ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సమయాన్ని వృధా చేసే వారి పట్ల మీరు తగుపాటి జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి మీరు అన్ని రకాలుగా మీ పనులు అయితే పూర్తి చేయడమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటిలోనూ మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అంతేకాకుండా మీరు మీ యొక్క పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. సకాలంలో మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంగా ముగించడం వల్ల మీ పై అధికారుల నుంచి, మీ ఉన్నతాధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. మీ సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ యొక్క వాతావరణం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఊహించని విధంగా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుందండి. ఏ వైపుగా చూసుకున్నా కూడా మీకు లాభాలతో రోజైతే ముగుస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీరు సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కటి రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. ఎంతో యోగదాయకంగా అయితే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. పెట్టుబడులు మరింత ముందంజలో ఉండబోతున్నాయండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా, అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో ఎంతో లాభాలు అయితే రాబోతున్నాయి. ప్రతి వ్యాపారం కూడా ముందంజలో ఉండబోతుందండి. దీంట్లో మీ వ్యాపారం ఎంతో అనుకూలంగా సాగుతుంది. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలతో, చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ మార్కెటింగ్ యొక్క మెలకువలతో మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందంజలో ఉంచగలుగుతారు. చక్కటి యోగదాయకమైన రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను మీరు వేసుకోగలుగుతారు. మీ వ్యాపారం చక్కటి లాభాలతో ముందుకు వెళుతుంది. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఊహించని స్థాయిలో మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. ఎంతో అనుకూలంగా మీ రోజు అయితే ఉండబోతుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీకు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగినులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా ఎంతో చాకచక్యంతో మీ పనులన్నిటినీ సమయానికంటే ముందే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. సహ ఉద్యోగులతో మంచి వాతావరణంలో మీ రోజును గడపగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును, అంతేకాకుండా ప్రోత్సాహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ప్రతి విషయాల్లో కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఎంతో ఈరోజు యోగదాయకంగా, అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. మీ వ్యాపారం ఎంతో ముందంజలో ఉండబోతుంది. చక్కటి ఆర్థిక లాభాలతో మీ రోజైతే ఉంటుంది. ఊహించని రీతిలో మీకు లాభాలు అయితే రాబోతున్నాయి. మీ ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు వ్యాపారంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో
మీరు మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక నిరుద్యోగుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. మీరు కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు కోరుకున్న స్థాయిలో మంచి ఉద్యోగాన్ని అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈరోజు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. కాసింత మీరు దానిపై శ్రద్ధ పెట్టి మీరు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క మద్దతు అనేది లభిస్తుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమికుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలత అనేది ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మీ యొక్క నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే స్థిర చర ఆస్తుల కోసం అంతేకాకుండా కోర్టు వ్యవహారాల కోసం సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావడం, అన్ని రకాలుగా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా చక్కటి లావాదేవీలను జరుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ధరించవలసిన బంగారు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి వినాయకుల వారిని గరికతో అర్చన చేసి తీపి కుడుములను నైవేద్యంగా సమర్పించి వాటిని చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.